Please do subscribe to Prajabheri News Channel. సమాజంలో అణిచివేతల్ని దోపిడీ విధానాన్ని అరికెట్టినవాడే మొగోడు మునగాడు ఆ కోవకు చెందినవాడే పోరాటాల నేత కుర్రు సమాజ నిర్మాత మరియు వారి పోరాటాల్లో అసహజమైన సిద్ధాంతాన్ని మరియు ప్రజా నాయకులను కలిసి విప్లవాత్మక ధోరణిలో ఆయన ప్రశ్నిస్తూ బాపూజీ వచనాలపై ఒక విజయం సాధించారని చెప్పవచ్చు. రిజిస్ట్రార్ ఎంక్వైరీలో తాను చేసిన పోరాటంలో విజయపదంలో కొనసాగిన శిఖరాలకు చేరతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే విధంగా సమాజంలో అన్ని సమస్యలపై, మహిళల సమస్యలపై ప్రెస్ మీట్లు పెట్టించి ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని ఆయన సమాజానికి, యువతకి సూచిస్తున్నారు. ఈ సమాజంలో మనం ప్రశ్నించినప్పుడే న్యాయం చేయగలుగుతామని ఆయన ప్రగాఢమైన విశ్వాసం. తోటి మిత్రులని, బంగారు సాయులు ఇటువంటి నేతల్ని వీరు జమ చేసి వీరు ఇటువంటి కార్యక్రమాలు బాపూజీ వచనాలయంపై ఎన్నో శక్తులు ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాయని, దీంట్లో కళ్ళు సామ్రాజ్య నిర్మాతలు మరియు దాని మీద సంపాదించిన వస్తువులు ఒకే ఇంటి నుంచి మనం ఎవరు కట్టలేనంత బాపూజీ వచనాలయ అడ్మిషన్ ఫీని ఆ రకంగా తయారు చేసి దోచుకుంటున్నారని, ఇదే విధంగా ఈయన గతంలో హైకోర్టులో కూడా ఈయన దాఖలు చేశారు. ఇటువంటి ఈ కార్యక్రమాలు మనం చేస్తూ ప్రజల్ని ప్రశ్నించే తత్వం గురించి నేర్పుతున్నారు. ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచి నాటి నుంచి నేటి వరకు 1921 నుంచి ఈరోజు వరకు బాపూజీ వచనాల చరిత్రలో ఇటువంటి ప్రశ్నించిన వాళ్ళు లేరు. దానిలో మంచి వాతావరణం నెలకొల్పి అధికారులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఈ కార్యక్రమం పట్ల వీటిపైన నిగ్గు తేల్చి ఎంతవరకు దీనిలో స్కామ్ జరిగిందో, స్కీమ్ల ద్వారా ఇటువంటి నాయకులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యమే నీ అడ్రస్ ఎక్కడ అని ఈయన ప్రశ్నిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజావాదులందరూ ప్రశ్నించినప్పుడే మనం ఇటువంటి కార్యక్రమాలకు విజయవంతం పలుకుతామని, ఇటువంటి యువతకి మనం మార్గదర్శకులుగా ఉంటూ నవసమాజ నిర్మాణం, సమాజ నిర్మాణం ఈ విధంగా మనం తయారు చేయవచ్చని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటువంటి నాయకుల ఈ భాగవతాల పట్ల ఆయన సింహస్వప్నమై గర్జిస్తూ ప్రశ్నిస్తున్నాడు. సాయి కుమార్ నేతృత్వం నాటి నుంచి పీడిఎస్సీలో మరియు వివిధ సమాజాల్లో అందరినీ జమ చేసుకుని ఇటువంటి నాటి నుంచి నేటి వరకు పోరాడుతూ ఇటువంటి సమస్యల పట్ల స్పందిస్తున్నారు. ఇటువంటి పట్ల స్పందించినప్పుడే వీరికి సమాజ నిర్మాణం ఏమవుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలతో పోరాడకుండా కోర్టులతో వాటితో న్యాయం జరుగుతుందని, ఇదే విధంగా మనం హైకోర్టు ద్వారా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా, హైదరాబాద్లో ఎన్నో సంస్థల ద్వారా న్యాయం పొందుతానని, ఈ లక్షల కోట్ల ఆస్తులు ప్రజలకి మరియు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు, ఆఖరి రక్తపుట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు పోరాడతానని ఆయన నిక్కచ్చిగా చెప్తున్నారు. ఇటువంటి పోరాడినప్పుడు మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నభూతో న భవిష్యతి అన్న కార్యక్రమాలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కోనేరు సాయి కుమార్ని మనం అభినందించాల్సిందే. ప్రశ్నిస్తే పోయేదేముంది, పోరాట సంఖ్యలు తప్ప అన్న నినాదాన్ని ఈయన నాటి నుంచి నేటి వరకు ఆయన పోరాడుతూనే ఉన్నారు. సూర్యుడికి పైన ఉమ్మేస్తే వాళ్ళ మీదనే పడుతుందని, ఇటువంటి పోరాటాల ద్వారానే మనం నెలకొల్పుతున్నామని ఆయన అంటున్నారు. ఇటువంటి సమాజంలో అందరూ శక్తులు, యువత ముందుకు రావాలని ఇదే రకంగా పిలుపునిస్తున్నారు. మనం ఈ కార్యక్రమాలు ముందుకు సాగినప్పుడే నవత, యువత, దేశ భవిష్యత్తు అంతా ముందుకు వచ్చి మనం కొన్నిటిని మనం కాపాడుకోగలుగుతాం. కొన్ని సంస్థల్ని 80 సంవత్సరాల నుంచి ఈ కుళ్ళిపోయిన వ్యవస్థను ఎంతో సంపాదించి చేసి వచ్చిన బాపూజీ వచనాలయ వచ్చిన రెంట్లను, కిరాయిలను వాటి మూలంగా మనం చేస్తే ఒక నవసమాజం నిర్మించవచ్చని
1921 నుంచి నేటి వరకు 80 సంవత్సరాల పోరాటానికి మనం చరమగీతం పాడచ్చని ఆయన ఆశాభావం వ్యక్తి. ఇంకా ముందు రోజుల్లో మనం ఇంకా ఈ పోరాటం కలెక్టర్ కానీ, జిల్లా అధికారులు కానీ, రిజిస్ట్రార్ కానీ ఇటువంటి వారి ఈ ఆస్తుల స్వాధీనం చేసుకునే వరకు తన పోరాటం కొనసాగిస్తూ ఉంటానని సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే రకంగా మనం ముందుకు సాగుదాం, అభివృద్ధి సాధిద్దాం. మనం బాపూజీ కళల కన్నా బాపూజీ వచనాలయం ద్వారా పొందుదాం. యువతకి మనం ఎన్నో విధాలుగా మనం సహకరించి వారి కళలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు తయారయ్యే విధంగా దీని ద్వారా మనం వారికి మంచి ఆశ్రయం అందిద్దాం. వారి నుంచి మనం కాపాడుకుందాం. ఇటువంటి శక్తుల నుంచి కాపాడుకున్నప్పుడే దేశాభివృద్ధి అని ఆయన అర్థం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదర్శాలతో నవభారతం నిర్మిద్దాం, ప్రపంచాన్ని ప్రక్షాళన చేద్దాం అని వీరు ఇటువంటి ఆదర్శాలను నెలకొల్పుతూ మున్ముందున్న రోజుల్లో మనం యువతకు కొత్త నేర్పిస్తున్నాం అని మనం ఆత్మసంతృప్తితో ఉందాం. ఇటువంటి ఒక మహానాయకుడు ఇటువంటి కార్యక్రమాలతో మనం ఉజ్వల భారత్ని మరియు ఆదర్శాన్ని, ధైర్యాన్ని నెలకొల్పుతారని మనం పేర్కొనవచ్చు. వీరికి సహకరిస్తున్న వాళ్ళకి పేరున ధన్యవాదాలు చెప్దాం. ఇటువంటి కార్యక్రమాలు ముందున్న రోజుల్లో ప్రజలందరూ ఉద్యమంలా వచ్చి తమ ఆశాభావాన్ని, తమ ఆశయాలని కొనసాగిస్తారని ఆలోచిద్దాం. ఇటువంటి విషయాలు మనం కొనసాగించినప్పుడే దేశ భవిష్యత్తు, ఆర్థిక భవిష్యత్తు, ఆర్థిక ప్రణాళిక ఇటువంటివన్నీ ముందుకు సాగుతాయని మనం కూడా నమ్మి నవభారతాన్ని నిర్మిద్దాం, అవుదాం. ఇటువంటి వారు చేస్తున్న వారిని మనం కాంట్రాక్ట్లు ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్ర పన్నారని నేను చేసినటువంటి ఆరోపణ. అందుకోసమే ఆ ఎన్నికల్లో ఎవరిని పోటీ చేయించనీయకుండా ఆయనతో సభ్యత్వాన్ని పెంచారు. అదేవిధంగా పోటీ చేయకుండా 5 సంవత్సరాలు ఉండాలి, 2 సంవత్సరాలు ఉండాలి అని నియమాలు ఉన్నాయి. దీంట్లో బైలాస్లో చేర్చామని తప్పుడు ప్రకటనలు చేశారు, తప్పుడు తీర్మానాలు చేశారని నేను అదే రోజు చెప్పాను. అదే ఈరోజు వాస్తవం తయారైంది. జిల్లా కలెక్టర్ గారికి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వారు పూర్తి వివరాల కోసం జిల్లా రిజిస్ట్రార్ గారికి రాయగా జిల్లా రిజిస్ట్రార్ గారు ఈ యొక్క ఉత్తరాన్ని ఇవ్వడం జరిగింది. నిన్న కలెక్టర్ గారికి పంపుతూ దాని కాపీ ఇవ్వడం జరిగింది. ఈ కాపీలో జిల్లా రిజిస్ట్రార్ గారు స్పష్టంగా చెప్పారు. ఏమనంటే ఆ బాపూజీ వచనాలయం జిల్లా రిజిస్ట్రార్లో రిజిస్టర్ కాలేదు, రిజిస్ట్రార్ నంబర్ ఇక్కడ లేదు, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా, దానికి సంబంధించిన సమాచారం కూడా మాతో జరపలేదు. కాబట్టి ఇది ఒక రిజిస్ట్రేషన్ అనేది లేదు. కాబట్టి ఆ విషయాలే మేము కలెక్టర్ గారికి తెలియజేస్తూ నీకు కాపీ ఇస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఒక ఇన్స్టిట్యూషన్ని నడుపుతూ ఇవాళ మేము నియమాలు పెట్టాము, ఉత్తరాలు చేశాము, మేము బైలాస్ దానికి నియమావళి పెట్టామని ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఢిల్లీ భక్తవత్సలం గారు ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి. ఆయన యొక్క ప్రయాణం మొదటి నుంచి సారా కుంభకోణంలో, సారా డిపోలో డైరెక్టర్గా, కళ్ళు డిపోలో డైరెక్టర్గా ప్రజలందరూ కూడా శటగోపం పెట్టి ప్రజల యొక్క వంచడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మేము ప్రస్ఫుటంగా పూసగుచ్చినట్లు ఇదివరకే చెప్పాము. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఢిల్లీ గారు ఇవాళ మీరు డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పేరుతోని పేద ప్రజలకు లైబ్రరీ నిర్మాణం చేస్తున్నాను అనేది మేము ఎట్లా నమ్మాలి? ఎందుకంటే గతంలో సారా డిపోలో డైరెక్టర్గా దాంట్లో పెట్టుబడి పెట్టిన వారికి ఒక్క బుడ్డ పైసా కూడా మీరు తెలియలేదు. అదేవిధంగా కళ్ళు డిపోలో డైరెక్టర్గా మిమ్మల్ని పెడితే కళ్ళు డిపోలో ఉన్నటువంటి సోదరులకు, ఆ సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా మీరు డబ్బులు లబ్ధి చేకూర్చలేదు. ఆఖరికి ఆ డిపోనే నా పేరు మీద ఉన్నది, నాది అని తాళమేసే దగ్గరికి వచ్చిందంటే మీ యొక్క పరిస్థితి గతంలో ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు సర్దార్ అలీ ఖాన్ లేఅవుట్లలో ఒక్కో ప్లాట్ని 3కి రిజిస్ట్రేషన్ చేశారు. అది మీ నిర్వాహకం కాదా? అదేవిధంగా భూములు ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా చేస్తూ భూ కబ్జా ఆర్థిక నేరస్తులుగా వర్తిల్లుతున్నటువంటి మీరు ఈరోజు నిజామాబాద్ పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి బాపూజీ వచనాలయం పైన మీ కన్ను పడ్డది. దాన్ని దోసుకోవడానికి, దాన్ని దాచుకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి ఈ యొక్క సారా కళ్ళు కాంట్రాక్టర్లను తీసుకొచ్చి నవిపేట లాంటి చోట్లకి వెళ్ళి కర్ణాటక, మహారాష్ట్రలో సారా సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి వ్యక్తుల్ని ఆ ప్యానల్లో చేర్చి దానికి మేము కమిటీ ఉన్నామని ఉత్తుత్తి నియమాలు తయారు చేసి ఆయనతో ఎవరిని పోటీ చేయకుండా ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటా ఉన్నారు. ఇది గెలుపు కాదు, మీరు చేస్తున్నది మోసము, పచ్చి మోసము, దగ.
అది కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల్లో ఏం ఘనకార్యం చేశారని ఎన్నికల్లో గెలిచామని మీరే శాలువాలు తీసుకెళ్ళి మీరే పూలదండలు తీసుకెళ్ళి ఇతరులకు ఇచ్చి సన్మానం చేయించుకున్నారు. అది ఉత్తుత్తి ఎన్నికకు సన్మానాలు అవసరమా? అదే 23లో ఏర్పడ్డ లైబ్రరీ 51లో అప్పటి కలెక్టర్ గారు డిఓ గారు కూర్చుండి 3 లైబ్రరీని ఒకటిగా చేసి ఈ యొక్క బాపూజీ వచనాలయం అక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని ఒక 10 మంది మాజీ చైర్మన్లు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద మనుషులు పిలిచి మీరు నడిపించండి అని అప్పచెప్తే పాపం నీతిగానో నిజాయితీగానో కొన్ని మడుగలు కట్టి ఆ కిరాయి మీద దాన్ని నడుపుతూ పుస్తక భాండాగారంగా దాన్ని తయారు చేశారు. అలాంటి స్థలం ఇవాళ పట్టణ నడిబొడ్డులో అయింది కాబట్టి ఆ స్థలాన్ని కాజేయడానికి మీరు ఉత్పత్తి నియమావళిని అందులో అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి పేపర్లు మాయం చేసినటువంటి గనులు మీరు అని నేను చెప్తా ఉన్నాను. రిజిస్ట్రేషన్ పేపర్లు లేవు. రిజిస్ట్రేషన్ లేకుండా మీరు దాంట్లో నిర్మాణం డిజిటల్ లైబ్రరీ పేరు మీద 3 కోట్ల టార్గెట్గా పెట్టుకొని బలవంత వసూళ్లకు పాల్పడుతూ మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి తర్వాత రాష్ట్ర డిఐజీకి తర్వాత అదేవిధంగా ఏసీబీ అన్ని శాఖలకు మేము ఫిర్యాదులు చేశాం. అన్నిటి నుంచి ఇప్పుడు స్పందనలు వస్తూ ఉన్నాయి. కలెక్టర్ గారికి కూడా గతంలో ఇచ్చాము. కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఆ మెమోరాండం మీద ఆర్డీఓ గారికి రాస్తే ఎంఆర్ఓ గారు విచారణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇతర శాఖలన్నీ కూడా మున్సిపాలిటీకి పంచాయతీరాజ్కి చేశాం. అంతేకాదు చారిత్రక పురాతన కట్టడం అంటే హెరిటేజ్ పురాతన చారిత్రక హెరిటేజ్ బిల్డింగ్లని మీరు కూలగొట్టే ప్రయత్నం చేసి అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చారిత్రక కట్టడం వెనుకున్నటువంటి భవనాన్ని మీరు కూలగొట్టింది నిజమా కాదా? మా దగ్గర విజువల్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని వక్రమార్గం పట్టిస్తూ ఈ యొక్క బాపూజీ వచనాలయాన్ని కబ్జాకు మీరు యత్నిస్తున్నటువంటిది ఈ రోజుతో రిజిస్ట్రార్ గారి లెటర్తో తేట తెల్లం అయిపోయింది. రిజిస్ట్రేషనే లేదు. దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు మాతో జరపలేదంటే మీరు వ్యవస్థలో ఎవరికీ చెప్పకుండా మీరు ఒక్కరే అజమాయిషీ చేస్తూ దాన్ని ఆబాది స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం మీ పైన ఏసీబీ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విచారణ జరిపి దీనిపైన న్యాయ విచారణ చేసి ఆ స్థలాన్ని కాపాడి పేద ప్రజలకు విద్యార్థులకు తర్వాత విజ్ఞానవంతులకు నిరుపేదలకు వీళ్ళు అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. వీరు ఆర్థిక ఉగ్రవాది యొక్క ఢిల్లీ భక్తవత్సలం గారు ఎక్కడ స్థలాలు ఖాళీ ఉంటే అక్కడ కబ్జా చేయడము ఆ స్థలాల్ని అమ్ముకోవడము ఆర్థిక నేరస్తులుగా తర్వాత భూ కబ్జాదారులుగా భూమరాంగు చేసేటువంటి వీళ్ళు ఈ పట్టణాన్ని దోసుకోవడానికి వివిధ పద్ధతుల్లో బయటకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బాపూజీ వచనాలయ పరిరక్షణ వ్యతిరేక పోరాటంలో సహకరించిన అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం అదేవిధంగా సిపిఐ ఎంఎల్ తర్వాత అన్ని విద్యార్థి సంఘాలు పీడిఎస్ ఏబీపీ ఎస్ఎఫ్ఐ లాంటి అన్ని సంస్థలు కూడా సహకరించే వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సమాధానం చెప్పండి. బాపూజీ వచనాలయం అధ్యక్షులని చెప్పుకుంటున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా నియమావళి లేకుండా ఉత్పత్తి నియమావళితో ఎన్ని రోజులు మీరు ఈ విధంగా కళ్ళబొల్లిగా ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేసుకోవడానికి నాటకాలు ఆడుతూ ఉన్నారు. రేపు ఉత్పత్తి చెక్కుత నాయకులు బంగారు సాయిల్ గారు తర్వాత గైక్వాడ్ గారు రవి లాంటి వాళ్ళందరూ కూడా పీడిఎస్ గణేష్ లాంటి వారందరూ కూడా సహకరించారు. వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తక్షణమే కలెక్టర్ గారి యొక్క స్థలాన్ని ఆధీనంలోకి తీసుకొని వెంటనే దీనిపైన ఉన్న స్థాయిలో విచారణ జరపాలి. దాంట్లో 8 దశాబ్దాలుగా ఉన్నటువంటి 80 లక్షల రూపాయలను వీరు దుర్వినియోగం చేశారు. ఎలాంటి యొక్క జనరల్ బాడీ ఆమోదం లేకుండా ఎలాంటి దాని మీద ఆడిట్ లేకుండా డబ్బును ఎలా ఖర్చు చేశారు ఏం చేశారనే దానిపైన కూడా దీనిపైన సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తర్వాత జిల్లా కలెక్టర్ వారి ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజుతోని రిజిస్ట్రార్ గారు ఈ లెటర్ ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజల ముందు వస్తున్నాం. నిర్ణయం చేయాల్సింది ప్రజలే. అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఆ ప్రజల కోసమే మా పోరాటం. ప్రజల కోసం నిరంతరం ప్రజల మధ్య నుండి మమ్మల్ని ఊడ్సటోయిన కానీ ఫుట్పాత్ అసోయిన ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా వారి కాలుకు ముళ్ళు గుచ్చుకున్న పనులతో తీసేటువంటి వ్యక్తిని మేము ప్రజల మధ్యన నిరంతరం ఉంటూ ప్రజల కోసం ఉద్యమించే మా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖబర్దార్. ఇప్పటినైనా నీ యొక్క బుద్ధిని మార్చుకొని ఈ యొక్క కబ్జాకు మీరు సహకరించకుండా
ఈ కబ్జాను అరికట్టి తర్వాత ఆ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. और थोड़ा नज़दीक బాపూజీ వచనాలయంలో కళ్ళు, సారా, లిక్కర్ కాంట్రాక్టులు ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్ర పన్నారని నేను చేసినటువంటి ఆరోపణ. అందుకోసమే ఆ ఎన్నికల్లో ఎవరిని పోటీ చేయించనీయకుండా ఆయనతో సభ్యత్వాన్ని పెంచారు. అదేవిధంగా పోటీ చేయకుండా 5 సంవత్సరాలు ఉండాలి, 2 సంవత్సరాలు ఉండాలి అని నియమాలు ఉన్నాయి. దీంట్లో బైలాస్లో చేర్చామని తప్పుడు ప్రకటన చేశారు, తప్పుడు తీర్మానాలు చేశారని నేను అదే రోజు చెప్పాను. అదే ఈరోజు వాస్తవం తయారైంది. జిల్లా కలెక్టర్ గారికి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వారు పూర్తి వివరాల కోసం జిల్లా రిజిస్ట్రార్ గారికి రాయగా జిల్లా రిజిస్ట్రార్ గారు ఈ యొక్క ఉత్తరాన్ని ఇవ్వడం జరిగింది. నిన్న కలెక్టర్ గారికి పంపుతూ దాని కాపీ ఇవ్వడం జరిగింది. ఈ కాపీలో జిల్లా రిజిస్ట్రార్ గారు స్పష్టంగా చెప్పారు. ఏమనంటే ఆ బాపూజీ వచనాలయం జిల్లా రిజిస్ట్రార్లో రిజిస్టర్ కాలేదు, రిజిస్ట్రార్ నంబర్ ఇక్కడ లేదు, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా దానికి సంబంధించిన సమాచారం కూడా మాతో జరపలేదు. కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది లేదు. కాబట్టి ఆ విషయాలే మేము కలెక్టర్ గారికి తెలియజేస్తూ నీకు కాపీ ఇస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఒక ఇన్స్టిట్యూషన్ని నడుపుతూ ఇవాళ మేము నియమాలు పెట్టాము, ఉత్తరాలు చేశాము, మేము బైలాస్ దానికి నియమావళి పెట్టామని ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఢిల్లీ భక్తవత్సలం గారు ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి. ఆయన యొక్క ప్రయాణం మొదటి నుంచి సారా కుంభకోణంలో, సారా డిపోలో డైరెక్టర్గా, కళ్ళు డిపోలో డైరెక్టర్గా ప్రజలందరూ కూడా శటగోపం పెట్టి ప్రజల యొక్క వంచడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మేము ప్రస్ఫుటంగా పూసగుచ్చినట్లు ఇదివరకే చెప్పాము. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఢిల్లీ గారు ఇవాళ మీరు డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పేరుతోని పేద ప్రజలకు లైబ్రరీ నిర్మాణం చేస్తున్నారు అనేది మేము ఎట్లా నమ్మాలి? ఎందుకంటే గతంలో సారా డిపోలో డైరెక్టర్గా దాంట్లో పెట్టుబడి పెట్టిన వారికి ఒక్క బుడ్డ పైసా కూడా మీరు తిరిగి ఇవ్వలేదు. అదేవిధంగా కళ్ళు డిపోలో డైరెక్టర్గా మిమ్మల్ని పెడితే కళ్ళు డిపోలో ఉన్నటువంటి సోదరులకు, ఆ సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా మీరు డబ్బులు లబ్ధి చేకూర్చలేదు. ఆఖరికి ఆ డిపోనే నా పేరు మీద ఉన్నది, నాది అని తాళమేసే దగ్గరికి వచ్చిందంటే మీ యొక్క పరిస్థితి గతంలో ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు సర్దార్ అలీ ఖాన్ లేఅవుట్లలో ఒక్కో ప్లాట్ని 3కి రిజిస్ట్రేషన్ చేశారు. అది మీ నిర్వాహకం కాదా? అదేవిధంగా భూములు ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా చేస్తూ భూ కబ్జా ఆర్థిక నేరస్తులుగా వర్తిల్లుతున్నటువంటి మీరు ఈరోజు నిజామాబాద్ పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి బాపూజీ వచనాలయం పైన మీ కన్ను పడ్డది. దాన్ని దోసుకోవడానికి, దాన్ని దాచుకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి ఈ యొక్క సారా కళ్ళు కాంట్రాక్టర్లను తీసుకొచ్చి నవిపేట లాంటి చోట్లకి వెళ్ళి కర్ణాటక, మహారాష్ట్రలో సారా సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి వ్యక్తుల్ని ఆ ప్యానల్లో చేర్చి దానికి మేము కమిటీ ఉన్నామని ఉత్తుత్తి నియమాలు తయారు చేసి ఆయనతో ఎవరిని పోటీ చేయకుండా ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటా ఉన్నారు. ఇది గెలుపు కాదు, మీరు చేస్తున్నది మోసము, పచ్చి మోసము, దగ. అది కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల్లో ఏం ఘనకార్యం చేశారని ఎన్నికల్లో గెలిచామని మీరే శాలువాలు తీసుకెళ్ళి, మీరే పూలదండలు తీసుకెళ్ళి ఇతరులకు ఇచ్చి సన్మానం చేయించుకున్నారు. అది ఉత్తుత్తి ఎన్నికకు సన్మానాలు అవసరమా? అదే 23లో ఏర్పడ్డ లైబ్రరీ 51లో అప్పటి కలెక్టర్ గారు, డిఓ గారు కూర్చుండి 3 లైబ్రరీని ఒకటిగా చేసి ఈ యొక్క బాపూజీ వచనాలయం అక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని ఒక 10 మంది మాజీ చైర్మన్లు,
మాజీ ఎమ్మెల్యేలు పెద్ద మనుషులు పిలిచి మీరు నడిపించండి అని అప్పచెప్తే పాపం నీతిగానో నిజాయితీగానో కొన్ని మడుగలు కట్టి ఆ కిరాయి మీద దాన్ని నడుపుతూ పుస్తక భాండాగారంగా దాన్ని తయారు చేశారు. అలాంటి స్థలం ఇలా పట్టణ నడిబొడ్డును అయింది కాబట్టి ఆ స్థలాన్ని కాజేయడానికి మీరు ఉత్పత్తి నియమావళిని అందులో అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి పేపర్లు మాయం చేసినటువంటి గనులు మీరు అని నేను చెప్తా ఉన్నాను. రిజిస్ట్రేషన్ పేపర్లు లేవు. రిజిస్ట్రేషన్ లేకుండా మీరు దాంట్లో నిర్మాణం డిజిటల్ లైబ్రరీ పేరు మీద 3 కోట్ల టార్గెట్గా పెట్టుకొని బలవంత వసూళ్లకు పాల్పడుతూ మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి, తర్వాత రాష్ట్ర డిఐజీకి, తర్వాత అదేవిధంగా ఏసీబీ అన్ని శాఖలకు మేము ఫిర్యాదులు చేశాం. అన్నిటి నుంచి ఇప్పుడు స్పందనలు వస్తూ ఉన్నాయి. కలెక్టర్ గారికి కూడా గతంలో ఇచ్చాము. కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఆ మెమోరాండం మీద ఆర్డీఓ గారికి రాస్తే ఎంఆర్ఓ గారు విచారణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇతర శాఖలన్నీ కూడా మున్సిపాలిటీకి, పంచాయతీరాజ్కి చేశాం. అంతేకాదు చారిత్రక పురాతన కట్టడం అంటే హెరిటేజ్, పురాతన చారిత్రక హెరిటేజ్ బిల్డింగ్లని మీరు కూలగొట్టే ప్రయత్నం చేసి అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చారిత్రక కట్టడం వెనుకున్నటువంటి భవనాన్ని మీరు కూలగొట్టింది నిజమా కాదా? మా దగ్గర విజువల్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రజల్ని మభ్యపెడుతూ, ప్రజల్ని వక్ర మార్గం పట్టిస్తూ ఈ యొక్క బాపూజీ వచనాలయాన్ని కబ్జాకు మీరు యత్నిస్తున్నటువంటిది ఈ రోజుతో రిజిస్ట్రార్ గారి లెటర్తో తేట తెల్లమైపోయింది. రిజిస్ట్రేషనే లేదు. దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు మాతో జరపలేదంటే మీరు వ్యవస్థలో ఎవరికీ చెప్పకుండా మీరు ఒక్కరే అజమాయిషీ చేస్తూ దాన్ని ఆబాది స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం మీ పైన ఏసీబీ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విచారణ జరిపి దీనిపైన న్యాయ విచారణ చేసి ఆ స్థలాన్ని కాపాడి పేద ప్రజలకు, విద్యార్థులకు, తర్వాత విజ్ఞానవంతులకు, నిరుపేదలకు వీళ్ళ అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. వీరు ఆర్థిక ఉగ్రవాది యొక్క ఢిల్లీ భక్తవత్సలం గారు ఎక్కడ స్థలాలు ఖాళీ ఉంటే అక్కడ కబ్జా చేయడము, ఆ స్థలాల్ని అమ్ముకోవడము, ఆర్థిక నేరస్తులుగా, తర్వాత భూ కబ్జాదారులుగా భూమరాంగు చేసేటువంటి వీళ్ళు ఈ పట్టణాన్ని దోసుకోవడానికి వివిధ పద్ధతుల్లో బయటకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బాపూజీ వచనాలయ పరిరక్షణ వ్యతిరేక పోరాటంలో సహకరించిన అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, అదేవిధంగా సిపిఐ ఎంఎల్, తర్వాత అన్ని విద్యార్థి సంఘాలు, పీడిఎస్, ఏబీపీ, ఎస్ఎఫ్ఐ లాంటి అన్ని సంస్థలు కూడా సహకరించే వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సమాధానం చెప్పండి. బాపూజీ వచనాలయం అధ్యక్షులని చెప్పుకుంటున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా, నియమావళి లేకుండా, ఉత్పత్తి నియమావళితో ఎన్ని రోజులు మీరు ఈ విధంగా కళ్ళబొల్లిగా ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేసుకోవడానికి నాటకాలు ఆడుతూ ఉన్నారు. రేపు ఉత్పత్తి చెక్కుత నాయకులు బంగారు సాయిల్ గారు, తర్వాత గైక్వాడ్ గారు, రవి లాంటి వాళ్ళందరూ కూడా, పీడిఎస్ గణేష్ లాంటి వారందరూ కూడా సహకరించారు. వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తక్షణమే కలెక్టర్ గారి యొక్క స్థలాన్ని ఆధీనంలోకి తీసుకొని వెంటనే దీనిపైన ఉన్న స్థాయిలో విచారణ జరపాలి. దాంట్లో 8 దశాబ్దాలుగా ఉన్నటువంటి 80 లక్షల రూపాయలను వీరు దుర్వినియోగం చేశారు. ఎలాంటి యొక్క జనరల్ బాడీ ఆమోదం లేకుండా, ఎలాంటి దాని మీద ఆడిట్ లేకుండా డబ్బును ఎలా ఖర్చు చేశారు, ఏం చేశారనే దానిపైన కూడా దీనిపైన సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తర్వాత జిల్లా కలెక్టర్ గారి ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజుతోని రిజిస్ట్రార్ గారు ఈ లెటర్ ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజల ముందు వస్తున్నాం. నిర్ణయం చేయాల్సింది ప్రజలే. అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఆ ప్రజల కోసమే మా పోరాటం. ప్రజల కోసం నిరంతరం ప్రజల మధ్య నుండి మమ్మల్ని ఊర్సటోయిన కానీ ఫుట్పాత్ అసోయిన ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, వారి కాలుకు ముళ్ళు గుచ్చుకున్న పనులతో తీసేటువంటి వ్యక్తిని మేము. ప్రజల మధ్యన నిరంతరం ఉంటూ ప్రజల కోసం ఉద్యమించే మా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖబర్దార్. ఇప్పటినైనా నీ యొక్క బుద్ధిని మార్చుకొని ఈ యొక్క కబ్జాకు మీరు సహకరించకుండా ఈ కబ్జాను అరికట్టి తర్వాత ఆ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. Please do subscribe to Prajabheri News Channel.